వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు మెగా ఫ్యామిలీ పైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్స్, ఇక అల్లు కుటుంబం పైన మెగా ఫ్యాన్స్ ట్రోలర్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇక మొన్నటి వరకు కూడా ట్రోలింగ్ వరకే ఉన్న ఈ వివాదం ఇప్పుడు మరీ దారుణంగా బూతుల వరకు వెళ్ళిపోయిందనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా మెగా హీరోల పైన కూడా బూతులతో పాటలు కంపోజ్ చేసి మరి వదులుతున్నారు అల్లు అభిమానులు. ఇక అంతకు ముందు బన్నీ పైన కూడా ఇలానే ప్యారడీ సాంగ్స్ సోషల్ మీడియాలో పెట్టారు మెగా అభిమానులు. ఇలాగా సోషల్ మీడియాలో నువ్వా నేనా అన్నట్టుగా అల్లు వర్సెస్ మెగా వివాదం సాగుతుంది. అయితే తాజాగా ఈ ఇష్యూలోకి హీరోయిన్ పూనం కౌర్ కూడా ఎంట్రీ ఇచ్చింది. సాధారణంగానే ఇష్యూతో సంబంధం ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ల పైన కౌంటర్లు వేస్తూ ఉంటుంది పూనం కౌర్. ఇక దీనికి పవన్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ పవన్ పైన సెటైర్లు వేస్తూనే ఉంటుంది పూనం. తాజాగా అల్లు వర్సెస్ మెగా వివాదం నడుస్తున్న వేళ పూనం ఒక ట్వీట్ పెట్టింది. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలతో పాటు తాను కూడా ప్రేయర్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది పూనం కౌర్. ఇక దీనికి ప్రేమ, ప్రార్థన, సామరస్యం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అలానే లవ్ ఈజ్ ది ఆన్సర్ అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా జోడించింది. ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక అల్లు వర్సెస్ మెగా వివాదం కారణంగానే బన్నీని దారుణంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అంటూ ఇండైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చింది పూనం. ఇక ఈ ట్వీట్ ను బన్నీ ఫ్యాన్స్ రీట్వీట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా మెగా హీరోలకి పూనం మెగా కౌంటర్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక ఈ వివాదంలో బన్నీకి సపోర్ట్ గా కొంతమంది, మెగా ఫ్యామిలీకి మద్దతుగా మరికొంతమంది ఇండస్ట్రీలో ఉండగా చాలా మంది మాత్రం అల్లు మెగా ఫ్యామిలీలు ఒకటే అంటూ కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఇంత నెగిటివిటీ మధ్యలోనే పుష్ప 2 చిత్రంతో మరో 100 రోజుల్లో ఆడియన్స్ ను పలకరించబోతున్నారు బన్నీ. ఇక ఈ సినిమా పైన పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయని చెప్పొచ్చు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. మరి ఇంత నెగిటివిటీ మధ్యలో పుష్ప 2 ఏ మేరకు సక్సెస్ కొడుతుందో మనం చూడాలి. అలానే పుష్ప 2కి పోటీగా అదే నెలలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.